కు పయనమయ్యారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు రేపు సీఎం ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణ అభివృద్ధి కోసం పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం కలుస్తారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో 8 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని శ్రేణులు భావిస్తున్నారు. కాగా లోక్సభ ఎన్నికలు కాగానే కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని నియమిస్తామని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తుండడం, లోక్సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలే రాబట్టడంతో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటారని శ్రేణులు భావిస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేపు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అవుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అంశాలతో ఆ అంశాలపై ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించి దాంతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ ఏర్పాటైన తర్వాత, కొత్త మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఆ కేంద్ర మంత్రితో కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, ఇక శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇచ్చారు కానీ ఇంకా అవి పెండింగ్ లో ఉన్నాయి. రైతులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేంద్ర మంత్రితో కలిసి ఇవన్నీ కూడా అంశాలపై చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కాంగ్రెస్ ఉన్నటువంటి పెద్దలతో కూడా చర్చించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి పనితీరు, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అంశాన్ని కూడా ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో కూడా వివరించి చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం చూసుకుంటే మాత్రం ఇంకా కేబినెట్ లో 6 చోట్లు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని తీసుకోవాలి? ఎందుకంటే రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోచారం కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతో పాటు బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉన్నాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి పేర్లు కూడా కొంత పరిశీలన కూడా ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించి ఎవరెవరికి కేబినెట్ లో చోటు ఇవ్వాలి, ఇంకా సీనియారిటీ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కేబినెట్ లో ఉన్నటువంటి కొన్ని శాఖలు కూడా కీలకమైనటువంటి శాఖలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ శాఖలు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఈ శాఖలపై ఎవరెవరికి అవగాహన ఉంది, ఇవన్నీ అంశాలపై కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. నవీన్, టీపీసీసీ నియామక విషయం కూడా చర్చకు రానున్న నేపథ్యంలో ఎవరి పేర్లైనా పరిశీలనలో ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి టీపీసీకి సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం ఇప్పటికే రేవంత్ రెడ్డి పదవి ముగిసినటువంటి నేపథ్యంలో దాదాపు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం కూడా ఒక నిర్ణయం కూడా వచ్చినా కూడా తెలుస్తుంది. దాంతో పాటు చాలా మంది కాంగ్రెస్ ఉన్నటువంటి మహేష్ గౌడ్ తో పాటు, ఇటు జగారెడ్డితో పాటు ఇంకా అనేక మంది కూడా పదవి వస్తుందని చెప్పి ఆశించారు. ఇటు సీతక్క కూడా టీపీసీసీ పదవి కూడా వస్తుందని చెప్పేసి వారు ఆశిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ పదవికి సంబంధించినటువంటి అంశాలపై కూడా వీరు చర్చించేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి కేవలం తెలంగాణ రాష్ట్రం సంబంధించిన టీపీసీసీ పదవి కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో కూడా కొంత మార్పులు చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేయాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి అన్ని రాష్ట్రాలను పరిగణన తీసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ సంబంధించినటువంటి వివరాలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ఢిల్లీకి పిలిపించి ఇవన్నీ అంశాలపై చర్చించిన తర్వాత ఒక
కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన విషయం చూసుకుంటే మాత్రం దాదాపు 6 ఈ టీపీసీసీ రేస్ లో కూడా ఉన్నారు. ఆ 6 కూడా ఇప్పటికీ అధిష్టానం 2 సార్లు పరిశీలించింది. వారికి సంబంధించిన పేర్లతో పాటు వారి బయోడేటా, వారు ఈ టీపీసీసీ పగ్గాల్లో అప్పచెప్తే ఏ విధంగా ఉండబోతుంది, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్న అంశాలు కూడా వారు పరిశీలన కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే టీపీసీసీ సంబంధించిన పేరు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్.